హాయ్ అండి. హర్ష సాయి మీద కేసులు బుక్ అయ్యాయి, పోలీసులు వెతుకుతున్నారు. ఎందుకో తెలుసా? సహాయం అనే పేరుతో జనాల్ని పచ్చి మోసం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 10,000 కోట్ల మోసం, బెట్టింగ్ దగా కుట్ర. 100 కోట్ల రూపాయలకి పైగా సంపాదించారు అమాయక ప్రజల్ని మోసం చేసి. పూర్తిగా వీడియో చూడండి. అసలు నిన్ను ఎవడు అడిగారు? అడిగిందే అమ్మాయినే పట్టదు కదా. వీడిని ఎవడు అడిగాడు సహాయం చెయ్యమని? ఈ చేత్తో చేసిన సహాయం ఈ చేత్తో తెలియకూడదు. అది మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు కొన్ని వందల పిల్లలకి గుండె సర్జరీ చేశారు. ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? కొన్ని వందల సర్జరీ చేశారు. ఒక్క వీడియో అయినా పైకి వచ్చిందా? ఎన్నో మంది చిన్న పిల్లల్ని ప్రాణాలు కాపాడిన దేవుడు. మీకెవరికైనా తెలుసా? తెలీదు. ఎక్కడ వీడియో లేదు కదా. ఇది తర్వాత బాలకృష్ణ గారు, నందమూరి రామారావు గారు తనయుడు బాలకృష్ణ గారు, బసవ తారక వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా? ఎన్నో మంది ప్రాణాలు కాపాడుతున్నాడు దేవుడు. ఎక్కడైనా పెట్టారా? సహాయం పేరుతో ఎవరు వాళ్ళు మోసం చేయలేదు కదా. ఇంకా చెప్తాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ విశాఖపట్నం, ఎన్నో రోజుకి 100 మందికి కళ్ళు వస్తాయి. రోజుకి 100 మంది. మా అమ్మ నాన్న అక్కడే కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు. ఎక్కడైనా వీడియో తీసి పెట్టారా? సహాయం ఈ చేతితో చేస్తే ఈ చెయ్యికి తెలియకూడదు. ఇంకా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బోరింగులు ఇవన్నీ ఏది రాజకీయంలో రాకముందు ఎంతో చేశారు. ఎవరికైనా చెప్పారా? కానీ ఆ తర్వాత నా దేవుడు రతన్ టాటా గారు కొన్ని లక్షల వేల కోట్లు డొనేట్ చేశారా? ఎక్కడైనా వీడియో చేసి ఏమని చెప్పారా? అటువంటి దేవుణ్ణి 1,000,000 మంది 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇటువంటి దెయ్యాన్ని కసాయి గాన్ని 2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. మొత్తం అంతా కలిపి 10 కోట్ల మంది వీరికి ఫాలోవర్స్. నకిలీ సమాజాన్ని నాశనం చేస్తూ సమాజాన్ని సహాయం పేరుతో మోసం దగా కుట్ర. ఎందుకంటే ఇచ్చేది 10 రూపాయలు, తీసుకున్నది 1,00,000 రూపాయలు. అందులో మళ్ళీ బెట్టింగ్ యాప్లు, చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు. చిన్న పిల్లలతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయించారు. చూడండి, ఒకసారి చెక్ చేయండి. గడిచిన 5 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను, సహాయం పేరుతో మోసం చేస్తున్నారు. మోసగాడు, కుట్ర, దగ. ఎవరో పట్టించుకో. మీకు కావాల్సింది ఉచితం. కానీ ఆ ఉచితం 100 రూపాయలు ఇస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి 100 మంది ప్రాణాలు తీసి ఆ వచ్చిన డబ్బుతో 10 మందికి బిస్కెట్లు వేస్తే అది బాగుంటుందా? చెప్పండి. మీరు చెప్పండి. చెప్తూనే వచ్చానా? ప్రతిరోజు వీడియో వ్యాపారం అన్నీ చూపించాను స్కాములతో సహా. ఎంత దరిద్రం అంటే, నేను దెయ్యానికి పియ్య పెట్టను, ఈ చేత్తో కాకిని కూర తోలను. ఎందుకంటే ఎంగిలి మెతుకులు రాలిపోతే అంత పిసనారి సంఘానికి అధ్యక్షుడిని. కానీ నాకు దేవుడు ఏ రోజు అన్యాయం చేయలేదు. ఇప్పటి వరకు ఆరోగ్యంగా చూసి ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎంతో మంచి పేరుని ఇచ్చారు. ఎందుకంటే సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎవరిని మోసం చేయలేదు. అర్థమవుతుంది. దానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకంటే నా స్తోమత ప్రకారం వచ్చిన డబ్బులు ట్యాక్స్కే సరిపోతున్నాయి. భారతదేశానికి ట్యాక్స్ కట్టడం కోసమే మొత్తం నా జీవితం అంతా సరిపోతుంది. వచ్చింది ఇంత, సంపాదించింది ఎంత, ట్యాక్స్ కడుతుంది ఇంత, మిగిలింది ఇంత. అది ఆ మిగిలింది ఈ దేశాలన్నీ ప్రపంచం తిరగడానికి సరిపోతుంది. ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడా ప్రమోషన్ చేయలేదు. వచ్చిన డబ్బులతోనే ప్రపంచాన్ని మీకు చూపించాను, విజ్ఞానాన్ని పంచాను. రేప్ కేసులో తప్పించుకొని పారిపోయి విదేశాల్లో దాక్కున్న పెద్ద మనిషి మళ్ళీ ఇన్నాళ్ళకి కుక్కలా ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితి చూడండి. నిజంగా అంత పెద్ద ఫేమస్ అయిన వ్యక్తి కుక్క బతుకుతున్నాడు. నిజాయితీగా సింహంలా మీసం మెలేసుకొని బతకరాదు. ఒక చిలక్క చెప్పినట్లు 1 కాదు 2 కాదు 100 సార్లు చెప్పానండి ఈ అబ్బాయికి. 2 సంవత్సరాలు అయింది పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్లోని. ఏమండి, బెట్టింగ్ యాప్లు చేయకండి, పాపం అండి, నా దగ్గర రోజుకి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఎందుకంటే ఈయన నన్ను ఫాలో అవుతున్నాడు కాబట్టి అందరూ నా దగ్గరికి వస్తున్నారు దందా. ఏమండి, నష్టపరిహారం చెల్లించండి అంటే పోలీసులు కేసులు పెట్టమన్నారు. 1 కాదు 2 కాదు, ఇప్పుడు 1,000కి పైగా జనాలు నష్టపోయారని చెప్పి కేసు పెడుతున్నారు. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. చచ్చిపోయిన కుటుంబాలకి ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు కేసులు 1 కాదు 2 కాదు లైన్గా రెడీ అవుతాయి. అసలు ఏం జరిగిందంటే, లాస్ట్ ఇయర్ 2024 ఇదే సమయానికి నేను బయ్యా సన్నీ యాదవ్ మీద 41 వీడియోలు చేశాను.
తర్వాత జరిగిన 3 నెలలకి యువ సామ్రాట్ అనే వ్యక్తి ఈ హర్ష సాయి మీద పోరాడాడు. సో నేను యూరోప్ యాత్రలో ఉండడం వల్ల నన్ను రమ్మన్నారు మాట, కానీ నేనేం మాట్లాడలేదు. ఎందుకు అంటే నేను ట్రావెలింగ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇక్కడ ఉన్నాను, ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నాను, ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నాను, సిగ్నల్ ఉండదు, ఏమీ ఉండదు. వీళ్ళు చూస్తే రండి మాట్లాడండి అంటే నాకు అవ్వదు సార్, నేను 10 లక్షలు ఖర్చు పెట్టి పరవ ప్రయాణం చేస్తున్నాను, అది ఇంపార్టెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ కాదని నేను వాళ్ళకి చెప్పాను. ఎవరికి? ఈ యువ సామ్రాట్ గారికి. ఆ తర్వాత రమాబోయ్ అని ఒక అబ్బాయి కూడా, అవునట్లు సారీ, అతను కూడా చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే హర్ష సాయి స్వతహాగా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్. సో ఆ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ తెలివితేటలు, దాంతో ధనబలం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండడం వల్ల వీళ్ళు చేసిన పోరాటం అజ్ఞానంలో కలిసిపోగా పైగా వీళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టడం అంటే ఎవరిని? మన యువ సామ్రాట్ గారి మీద 3 కేసులు వేశారు. పాపం పిల్లలతో ఉన్నవాడు అమెరికా నుంచి వచ్చి ఈ సమాజానికి ఏదో సేవ చేద్దాం అనుకున్న ఆయన, మంచి ఆయన, నిజంగా చెప్తున్నాను, దేవుడు, నో డౌట్. ఆయన తీసుకెళ్ళి బొక్కలో వేసి చేస్తే ఏం చేస్తారండి? సహాయం లేకపోతే సీఎంలకు చెప్పాడు, పిఎంలకు చెప్పాడు, డీసీపీలకి, ఏసీపీలకి రెఫరెండాలు ఇచ్చాడు, అన్ని పేపర్లతో అన్నీ చేసి పాపం లాయర్లకు డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఇన్ని చేసిన వ్యక్తికి ఎండ్ ఆఫ్ ద డే ఏం మిగిలిందంటే మోసగాడు, దగా, కుట్ర అనేది ఏం మిగిలింది. ఎందుకంటే ఈయన పాపం ఎవడు యువ సామ్రాట్ పిల్లక తీసుకెళ్ళి హర్ష సాయి రోజు తిప్పేటాడు. నువ్వు నా కాళ్ళ దగ్గరకు వస్తావా, జైల్లో పెట్టించిన, మరి అమెరికాలో జాబ్ పోతుంది, పాస్పోర్ట్ సీజ్ అయిపోతుంది అని చెప్పి తప్పుడు కేసులు పెట్టించడం వల్ల ఈయన జైల్లోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన జనం అందరూ నమ్మక ద్రోహి, మోసము, ద్రోహి అంటే నేను చాలా బాధపడ్డాను. నేను నేర్చిన సందర్భం కూడా ఉంది. అయ్యో, నాకు తెలుసు ఇది ఏదో జరిగిందని తెలుసు. ఎందుకంటే వాడు సిస్టమ్ని అందరినీ హ్యాండిల్ చేయగలడు, బోల్డ్ డబ్బు ఉందబ్బా, 100 కోట్లకు పైగా ఉంది. కానీ ఏం చేసిన కర్మ అంటూ ఉంటుందిగా. ఆ తర్వాత జస్ట్ 2 రోజుల్లోనే ఒక అమ్మాయి బలాత్కారం చేసిందని వీరి మీద కేసు పెట్టింది. దేశం వదిలి పారిపోయాడు. అక్కడి నుంచి దరిద్రం మొదలైంది. నేను దేశం వదిలి పారిపోయేటప్పుడు చెప్పాను, జాగ్రత్తగా ఉండండి సోదరా అని చెప్పాను. దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఎందుకంటే లాయర్లు అందరూ, ఎందుకంటే రేపు కదా, మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా తమ్మిని బిమ్మి చేయొచ్చు, బిమ్మిని తమ్మి చేయొచ్చు. లాయర్ చిరంజీవి గారు ఏం చేశారంటే నీట్గా హ్యాండిల్ చేశారు, కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇండియాకు వచ్చాక నేను చెప్పాను, సోదరా, ఇదొక్క కేసు నుంచి నువ్వు బయటపడితే ఇంకా నీకు తిరుగు చూసుకోక్కర్లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎందుకంటే 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం యావత్ ప్రపంచంలోని. సో నువ్వు అలాంటి ఆ ఎత్తుకు ఎదిగో, కిందకి దిగకూడదనే నా కోరిక. బెట్టింగ్ యాప్లు ఆపే భయ్యా, బెట్టింగ్ యాప్లు ఆపే. 2 గంటలు మాట్లాడినప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఆపేస్తున్నానండి మళ్ళీ చేయడం మొదలుపెట్టారు. అదే ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా, ఇప్పుడు నేను చేస్తే నాకు 50 లక్షల మందే ఉన్నారు, 1 కోటి మందే ఉన్నారు. నువ్వు అలా కాదే, 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్ల మంది ప్రభావితం చేసే వ్యక్తివి. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు. మంచి పనులు అంటే అందరికీ ఇష్టం, అందరూ నిన్ను దేవుళ్ళలా చూస్తారు. హర్ష సాయి కసాయి అని ఎవరికీ తెలియదే. ఆ లింక్ నొక్కి ఆడిన ప్రాణాలు ఎన్నో మంది పోయారు. నా దగ్గర ఎన్నో వీడియోలు ఏడుస్తూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రేపు ఇదే సమయానికి నేను అతను మాట్లాడినవన్నీ చూపిస్తాను, డేటు టైము అన్నీ, అసలు ఏం మాట్లాడడం, ఎలా మాట్లాడడం, ఆయన వాయిస్ రికార్డుల్లోనే మీరు విందురు. నిజమైన హర్ష సాయి యొక్క స్వరూపాన్ని మీరు రేపు చూదురు. ఈరోజు నేను చెప్పను. నేను ఈ ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ ఇక్కడ ఉన్నాను కరెక్ట్గా. 24 గంటలు మాకు సూర్యుడు ఇక్కడ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, చూపించాను ఆర్కిటిక్. అక్కడ ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, అన్వేష్ గారు అర్జెంట్ కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెట్టారు, మీరు చూస్తున్నారు కదా. సో వెంటనే నాకు ఇంటర్నెట్ ఉండదు, అక్కడ ఇంటర్నెట్ ఉండదు. నేను పోనీ ఇంత పెద్ద యూట్యూబర్ ఏ కష్టం వచ్చిందో ఏమో అని చెప్పి నేను ఏం చేశానంటే శాటిలైట్ ఇంటర్నెట్ $100 అంటే 88,000 రూపాయలు తీసుకొని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలాగా యువ సామ్రాట్ గారు నా మీద ఎక్కేస్తున్నారండి, లేనిపోయిన కేసులు పెట్టారు. అప్పటికి రేప్ కేసు అవ్వలేదులేండి, లేనిపోయిన కేసులు పెట్టారు, ఏం చేయాలో తెలియట్లేదండి, మీరు చెప్పండి అన్న. నేను అన్నాను, ఏముందండి, మీరు బెట్టింగ్ యాప్లు చేశారు కదా, ఇప్పటికీ బోల్డ్ డబ్బులు సంపాదించారు కదా, మీరు బయటకు వచ్చేసి నేను ఇంకా చెయ్యను, ఇదే లాస్ట్, ఇక నుంచి నేను చెయ్యను అని తెల్ల జెండా ఊపేయండి. తెల్ల జెండా ఊపేసి ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో చెల్లించేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే ఓకేనండి, అదే చేస్తానండి అని చెప్పి సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పకపోగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఎందుకు చేస్తానంటే, వాడెవరో చేస్తాడు కదా, ఆడి చేసేక ముందే నేను ఓకే. ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ని నేను
ఎందుకు? ఆడెవడో చేస్తారు కదా! అందుకే నేను సేమ్ ఇదే లాజిక్‌తో చెప్పాడు. అదేంటండి అది? వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి? వాడెవడో చేస్తే ఆ విజ్జు గౌడు, చందు వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్‌లండి. చిన్న చిన్న చితక వాళ్ళ వల్ల నష్టం 1-2% ఉంటది. వాడు చేసిన దానికన్నా 3,00,00,000 మంది ఆరాధించే దైవం నువ్వు. నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటది. ఎదవన్నారు అదవా? ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయావెందుకు? 500,00,00,000 అంటండి. ఒక బెట్టింగ్ యాప్‌కి 500,00,00,000 ఇస్తారని ఆయనే చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఉంది. మీరు చూడండి సుమన్ టీవీలో ఉంటది. అయ్యగారి ఇంటర్వ్యూ. 500,00,00,000 ఏం చేస్తే వస్తదండి? అక్కడ 5,000,00,000 అమాయక ప్రజల డబ్బు పోతేనే 500,00,00,000 వస్తదండి. ఈడికి 500,00,00,000 ఇచ్చి చూడండి. ఎలా తయారైందో లోకం. ఈ సమాజాన్ని ఎవడు కాపాడుతాడు? ఈ సమాజాన్ని ఈ బెట్టింగ్ బోతు నుంచి ఎవడు కాపాడతాడండి? హర్ష సాయి గురించి 2020లో మీకు చెప్పాను. 2021లో మీకు చెప్పాను. 2022లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను. 2023లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను. 2024లో మీకు చెప్పాను, ఆయనకి చెప్పాను. 2025లో ఆయనకి చెప్పి లాస్ట్ 4 రోజులుగా ఏమండి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోండి, తెల్ల జట్టా ఊపియండి, నేను చెప్పింది చెప్పండి అంటే అహం బ్రహ్మస్మి, నేను గొప్ప, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా దగ్గర డబ్బు ఉంది, ఏదైనా చేయగలను అహంకారంతో విరవిగుతున్నాను. ఈ వీడియోకి ముందు కూడా ఆయనకి కాల్ చేశాను, కాల్ రికార్డులతో సహా రేపు అన్ని ప్రూఫ్లు మీ దగ్గర తీసుకొస్తాను. దానికి న్యాయం మీరే చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి న్యాయం, రేపు వచ్చే వీడియోకి న్యాయం మీరే చేయాలి. అబ్బాయి చేసిన స్కామ్స్ 100 ఉన్నాయి. ఆ 100కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో హర్ష సాయి స్కామ్ ఎక్స్పోర్డ్ అని కొట్టండి. ఎక్స్పోజ్ అని కొడితే మీకు 100 వస్తాయి. అన్ని వీడియోలు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకో క్వశ్చన్ అడగండి, అన్ని వీడియోలు చూడండి. ఇప్పుడు ఈ 2 వీడియోలు చూడండి. ఈ అమ్మాయి చెప్పింది చూడండి, ఈ అబ్బాయి చెప్పింది చూడండి. ఆ తర్వాత ఇంకో 100 వీడియోలు ఇతని మీద చేశారు. ఆ ఏ వీడియో మీకు కనబడనివ్వకుండా చేసిన పెద్ద మనిషి హర్ష సాయి. హర్ష సాయి మంచి మనిషి అయితే కాదు, సమాజాన్ని నాశనం చేసిన అతి పెద్ద దొంగ. ఇంకా ఆయన గురించి మాటలేదు. అతి పెద్ద దొంగ. ఒకటి కాదు, 2 కాదు, ఒక 500 కేసులు పెట్టి ఉరి తీసినా కూడా ఈయనకి తప్పు లేదు. అన్ని మోసాలు చేశారు సహాయం అన్న పేరుతో. ఓకే, తిరిగి రేపటి వీడియోలో కలుసుకున్నాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, అలసిపోయిన ప్రపంచ యాత్రికుడు. నా అన్వేషణ. నిద్ర ఆహారం నాకు లేదు, పని ఒత్తిడి వల్ల.